అక్క ఏమైందక్క? మన కంపెనీలో ఐటీ రైడ్ జరిగింది. అకౌంట్లన్నీ ఫేక్ అని పోలీస్ కేసు అయ్యింది. అసలు నా ఆఫీస్లో అన్ని ట్రాన్స్పరెంట్ గానే ఉంటాయి. సంథింగ్ ఈస్ గోయింగ్ రాంగ్. ఎవడు? అభి, నువ్వేమన్నా? మ్యామ్, నన్ను అనుమానిస్తున్నారా? అక్క ఏంటక్క? అవును, నీ మీద రివెంజ్ కోసం నన్ను టార్గెట్ చేశాడు అభి. జిఎంగా అన్ని యాక్సెస్ అభికి మాత్రమే ఉన్నాయి. హీఈస్ ద కల్ప్రిట్. అక్క తప్పు మాట్లాడుతున్నావు అక్క. మా ఆయన తప్పుదారిలో వెళ్ళుండొచ్చు, కానీ తప్పుడు మనిషి అయితే కాదు. ఏదో నా విషయంలో కొన్ని నచ్చక అలా ప్రవర్తించాడంతే. ఏంటి నీ కాన్ఫిడెన్స్? ఇన్ని చేసిన వాడు అది కూడా చేయడానికి గ్యారెంటీ ఏంటి? అక్క ప్లీజ్, ఇంకొక్కసారి మా ఆయన్ని అనుమానించినా అవమానించినా నేనేం మాట్లాడతానో ఎట్టా ప్రవర్తిస్తానో నాకే తెలీదు. నీకిష్టం లేకపోతే చెప్పు, మేం వెళ్ళిపోతాం. చిటి ఆగు ప్లీజ్. ఏదో టెన్షన్లో అలా అనేశాను, వెళ్ళొద్దు. అక్క, నా మొగుడు అందం చందమామ కోసం అల్లరి చేసే చంటిపిల్లాడు. అల్లరి మాత్రమే చేయగలడు, మోసం చేయలేడు. మోసం చేయడమే చేతనైతే ఇలా విడాకుల కోసం నా వెంట చిన్న కుక్కపిల్లలా తిరగడు. ప్లీజ్ అక్క, ఆయన అనుమానించొద్దు. ఆయన అలాంటోడు కాదు. సారీ చిట్టి, ప్రెషర్లో ఏదో అనేశాను. ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ. థ్యాంక్స్ చిట్టి, ఇప్పటికైనా నన్ను నమ్మినందుకు. థ్యాంక్స్ కాదు, అక్క ప్రాబ్లం ఎలా సరిచేయాలో చూద్దాం. ఆలోచించడం కాదు, ఏదో చెయ్యి. మన కాంపిటీటర్స్ ఎవరైనా చేశారా అంటే మళ్ళీ రివెంజ్లో బలవుతామని ఎవరు ట్రై కూడా చేయరు. ఇదెవరో పర్సనల్ రివెంజ్ కోసమే చేసుండాలి. ఎవరై ఉంటారు? ఎవరు? ఒకవేళ అక్క వాళ్ళ ఆయన అయితే? ఎగ్జాక్ట్లీ, హీస్ ద కల్ప్రిట్. కానీ పట్టుకోవడం ఎలా? ఐడియా. నేను చెప్పేది నువ్వు నాకు ఇంగ్లీష్లో నేర్పించు, మిగతాది నేను చూసుకుంటా. అవునా? అదేంటో చెప్పొచ్చుగా. ముందు నేర్పించు, తర్వాత చూడు. హలో. హాయ్ డార్లింగ్, హౌ ఆర్ యూ? డార్లింగా? హూ ఆర్ యూ? ఆఫీస్లో ఉంటే హంగ్రీగా చూస్తావు, కాల్ చేస్తే హూ ఆర్ యూ అంటావు. ఐ హర్ట్, ఐ డీప్లీ హర్ట్. యు బ్రోక్ మై హార్ట్. ఐ డోంట్ వాంట్ టు టాక్ టు యూ. బాయ్. హే వెయిట్ స్వీటీ, మే ఐ నో యువర్ క్యూట్ నేమ్? యూ ఓన్లీ వాంట్ నేమ్, నాట్ మీ. ఇట్స్ టూ మచ్. బోడి నేమ్ ఓడి కావాలి, నాకు నువ్వే కావాలి. బట్ హౌ? నువ్వు ఆల్రెడీ నీ ఆఫీస్ రైడ్ జరిగిన టెన్షన్ లో ఉన్నావు కదా. వి మీట్ సమ్ అదర్ టైమ్ బేబీ, సమ్ అదర్ ప్లేస్. ఆఫీస్లో రైడ్ జరిగితే నాకేంటి? నిజం చెప్పాలంటే ఆ రైడ్ చేయించిందే నేను. అకౌంట్స్ లో డిఫాల్ట్ క్రియేట్ చేయించి ఒక చిన్న గేమ్ ఆడాను. స్మార్ట్ గా నా పెళ్ళాన్ని తొక్కి పడేశాను. అదంతా కాదు గాని నేను మంచి చిల్ మూడ్ లో ఉన్నాను. వచ్చేయ్. ఎక్కడికి? లొకేషన్ పంపిస్తా, వచ్చేయ్. ఇన్నాళ్ళుగా ఆడపిల్లలని నేను కోరుకోవడమే కానీ ఫస్ట్ టైం లైఫ్లో ఒక అమ్మాయి నన్ను కోరుకుంది. అయినా నన్ను ఇష్టపడి అమ్మాయితో చేస్తే తట్టుకోలేకపోతున్నా.
నన్ను కోరుకుందా? ఎలా మిస్ అయ్యాను రా ఇంత అందాన్ని? నువ్వా? ఏంటి నీకు నా మీద అంత మోజుందా? ఓహో, అందుకోసమేనా నాకు నా పెళ్ళానికి గొడవ పెట్టి ఇలా ప్లాన్ చేశావు? పర్లేదు, ఇప్పటికైనా సిటీ కల్చర్ అలవాటైంది. ఇట్స్ ఓకే, లెట్స్ ఎంజాయ్. హేరా, నువ్వు ఇక్కడికి వచ్చావేంటి? జాబ్ పోయింది కదా అని ఇలా సైడ్ బిజినెస్ స్టార్ట్ చేసావా? పర్లేదు, పని అయిన తర్వాత పిలుస్తా, అప్పుడు రా. నన్ను కొట్టవరా? Abhi, are you alright now? ఎస్ మ్యామ్, ఆబ్వియస్లీ. నేను ఇంత తొందరగా రికవర్ అయినంటే దానికి కారణం చిట్టినే మ్యామ్. నేను నొప్పి తెలియకుండా పడుకోవడానికి తన నిద్రనే వదిలేసింది. నేను నార్మల్ అయి తిరగడానికి తన ప్రాణాలే అడ్డేసింది. ఐ డిడ్ ఏ మిస్టేక్ మ్యామ్, ఐ డిడ్ ఏ మిస్టేక్.
ఇన్నాళ్ళు కల్చర్ అంటే ఇన్షర్ట్ వేసుకొని ఇంగ్లీష్లో మాట్లాడడం అనుకున్నా, కానీ ఇప్పుడే అర్థమైంది కాస్త ఇంగిత జ్ఞానంతో బతకడం అని. కామన్ సెన్స్ అంటే కట్టుకున్న వాళ్ళ లోపాలని ఎత్తి చూపడం కాదు, కష్టం కలగకుండా కాపలాగా ఉండడం అని. న్యూసెన్స్ అని తనని ఎంత హరాస్ చేసినా తను నన్ను అల్లరి చేస్తున్న చిన్ని కృష్ణుడని అనుకుంది, కానీ తన బ్రతుకు నాశనం చేస్తున్న నీ కృష్ణుడని ఏనాడు అనుకోలేదు. ఇంతకుముందు తన కళ్ళలోకి సూటిగా చూసి తిట్టగలిగేవాడిని, కానీ ఇప్పుడు తనని క్షమించమని అడగడానికి కూడా తలెత్తుకోలేకపోతున్నా మ్యామ్. క్షమాపణలు అడిగేంత ధైర్యం నీకు ఎప్పుడొస్తుందో నాకు తెలియదు, కానీ క్షమించడానికి వెయిట్ చేసేంత టైం అయితే నా దగ్గర లేదు. నెల రోజుల తర్వాత నువ్వు నాకు నచ్చకపోతే వెళ్ళిపోతానని చెప్పావు. నువ్వు నాకు నచ్చలేదు. ఇదిగో సంతకం పెట్టు. జీవితంలో ఏది సాధ్యం కాదనుకునేదాన్ని, కానీ ఏది అసాధ్యం కాదని ఇప్పుడు అనుకుంటున్నాను. మొగుడు తిడితే గౌరవం ఇవ్వట్లేదని బాధపడతాం, కానీ ఆత్మగౌరవం కోల్పోతున్నామని ఎప్పుడు తెలుసుకోము. మా ఆడవాళ్ళు చేసే ఒకే ఒక తప్పది. సంతకం పెట్టు. ప్లీజ్, ఇంకొకసారి మా ఆయన్ని అనుమానించినా అవమానించినా నేనేం మాట్లాడతానో ఎట్లా ప్రవర్తిస్తానో నాకే తెలియదు. బావా, చిట్టి ఐఎమ్ రియల్లీ సారీ చిట్టి, ఐఎమ్ సారీ. నువ్వు లేకుండా నేను బ్రతకలేను చిట్టి, నన్ను వద్దనకు. ఆయన తప్పులు చేసినప్పుడు క్షమించావు, అవి తెలుసుకున్నప్పుడు వదిలేస్తావా చిట్టి? ప్లీజ్ చిట్టి, ఐఎమ్ రియల్లీ సారీ చిట్టి. నిన్ను వదిలి నేనెట్టా ఉంటాను బావా? అభి, ఏడ్చి కాళ్ళ మీద పడగానే చిట్టి మారిపోయిందేంటని నీకు డౌట్ రాలేదా? నీలో మార్పు రావడానికే నేనింత బాధ పెట్టాం, అయినా అది నిన్నొదిలేయడమేంటయ్యా? నీకోసం ప్రాణాలే వదిలేయాలనుకుంది. అక్క, నేనున్నానమ్మా నీకు. ఇలాంటి పని ఇంకెప్పుడు చెయ్యొద్దు.
ఆ తర్వాత నిన్ను దారిలో తేయడానికి చాలా చేశాం. నువ్వు ఎలాగైతే నీకు అన్ని విధాలుగా సరిపడే అమ్మాయిని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నావో నా కోసం కూడా ఒక అబ్బాయిని చూసి పెట్టు. పేరు రిషి, నచ్చాడు. పెళ్లి చూపులు సెట్ చేయి, చేసుకుంటా. ఏయ్, నా ఇంటికి వెళ్తే మర్యాద గుండా చెప్తున్నా. ఆ ఇక్కడ నా అక్కడో ఇల్లుంది. సరే, చిట్టికి నా ఇల్లు కూడా పుట్టిల్లు కాబట్టి మీరు నా ఇంట్లోనే ఉండొచ్చు. నువ్వు తనని వదిలించుకోవడానికి 1 మంత్ నుంచి గేమ్ ఆడుతున్నావు. మేం దాన్ని తెలివిగా రిషి హెల్త్తో డీల్ చేశాం. హాయ్ రిషి. హాయ్ మ్యామ్. రిషి, నిన్న క్వశ్చన్ స్ట్రైట్గా అడగనా? యా ప్లీజ్. డూ యూ లైక్ చిట్టి ఆర్ డూ యూ లవ్ చిట్టి? I don't know what exactly it is, but she is very special to my heart. తన మాటల్లో లవ్లీనెస్, చేతల్లో ఇన్నోసెన్స్. షీ ఈస్ డార్లింగ్ మ్యామ్, బట్ డేంజరస్ కూడా అని ఇప్పుడే తెలిసింది. రిషి, యూర్ మిస్టేకన్. యూర్ ఎక్స్ట్రీమ్లీ మిస్టేకన్. పచ్చని పైరు లాంటి తన లైఫ్లో పిచ్చి పిచ్చి ఫ్యాంటసీలతో అభి ఎంటర్ అయ్యాడు. అతని కన్ఫ్యూజన్స్ అన్నీ ఒక్కసారిగా కమ్మేశాయి తనని. అప్పటి వరకు ఉన్న అందమైన ప్రపంచం చీకటైపోయింది. అందుకే అతని తప్పు అతనికే రివీల్ చేయడానికి ఒక మిర్రర్ అవసరమైంది. అభికి గుడి కట్టించేంత గొప్పోడు కాదు, దూరంగా నెట్టేసేంత చెడ్డోడు కాదు. కానీ చిట్టికి మాత్రం అన్నీ అతనే. ప్రాణం కావాలా అభి కావాలా అని అడిగితే ప్రాణమే ఇచ్చేసేంత ప్రేముంది తనకి. తన ప్రేమ నీకు అర్థమవ్వాలనే ఇదంతా చెప్పాను. సారీ మ్యామ్, నేను అనవసరంగా తొందరపడ్డాను. ఇప్పుడు చెప్పండి మ్యామ్, తన కోసం నేనేం చేయాలో చెప్పండి. చిట్టిని నేను ఇష్టపడ్డాను, కానీ చిట్టికి నువ్వంటే ఎంత ఇష్టమో తెలిసాక వాళ్ళకి సపోర్ట్ చేశాను. ఐఎమ్ సారీ. ప్రేమించడం అంటే ఎలాగైనా దక్కించుకోవడం అనుకున్నాను, కానీ తిరిగి ప్రేమించబడడం అని తెలుసుకోలేకపోయాను. ఐఎమ్ సో సారీ. మరి ఇన్ని విషయాలు చూసాక నువ్వు ఇంకా ఏం తెలుసుకోలేదా? తెలుసుకున్నాను. నిన్ను పెళ్లి చేసుకుని ప్రాణంగా చూసుకోవాలని తెలుసుకున్నాను. బాబు బాబు ఆగండి బాబు. మీరు మా మ్యాట్రిమోనిలో రిజిస్ట్రేషన్ చేసుకోలేదు కాబట్టి మీకు ప్రాబ్లం లేదు. కానీ చిట్టి పెళ్లి చేయకపోతే మా మ్యాట్రిమోనియం హిస్టరీ కుష్ఠరోగిలా మిగిలిపోతుంది. దానికి మేమేం చేయగలం? చిట్టిని 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 నువ్వు మళ్ళీ పెళ్లి చేసుకోవాలి. కావ్యాన్ని ఏం చూసుకుంటా, అదే సంబంధం చూస్తా అంటున్నా. ఏంటి చిట్టి, మళ్ళీ పెళ్ళంట? ఓకేనా? Jump.